దేవుని మహా కృపను బట్టి ఈ సంవత్సరపు చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు చిత్తమైతే మరి ఒక 10 దినాలలోపు సంవత్సరాన్ని ముగించబోతున్నాం. ఈ సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాచిన క్రిస్మస్ రోజు మరి ఒక ప్రకటన మర్చిపోయారట. మరి క్రిస్మస్ 25వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకి కూడిక సంఘంలో జరుగుతుంది. పండగ అనేది ఉందో లేదో బైబిల్లో అయితే లేదు, కానీ సువార్త కూడిక సంఘాలలో పెట్టుకోవడం తప్పేం కాదు, జరగాలి. ఒకవేళ మీ సంఘంలో ఆ కూడిక జరగకపోతే సంఘస్థులు వేరొక చోటకి వెళ్తారు, ఆ దినం ఇంకో చోట అటెండ్ అవుతారు. ఈ ప్రజలు వేరొక బోధ వినాల్సిన అవసరం ఏముంది? మీరే పెడితే అన్ని సంఘాలు సేవకులందరూ ఒకప్పుడు సంఘాలలో ఈ కూడిక ఉండేది కాదు, కానీ ఇప్పుడు అన్ని సంఘాలలో మరి క్రిస్మస్ రోజున మీటింగ్ జరుపుతున్నాము. అది దేవునికి మహిమ. మనం అక్కడికిక్కడికి మన ప్రజల్ని పంపకుండా మనమే ఆ వాక్యం వాళ్ళకి అందిస్తే మంచిది. చాలా సంతోషం. 10:30 గంటలక 12 గంటలకు అయిపోతుందట. ముగించే టైం కూడా చెప్పారు. అంతే కదా, భోజనాన్ని పెడతారా? 12 గంటలకు ముగిస్తారట. అందువలన మరి ఆ కూడికి కూడా అందరూ చేరి రావాల్సిందిగా, ప్రభువుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదు. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలు. మా ప్రభు దినములో ఈ ఉదయకాలం మిమ్మలను హృదయపూర్వకంగా ఆరాధన చేశాం. మేము సిద్ధపరిచిన ఆ స్తుతి యాగమును మీకు అర్పణ చేయగా మీరు ఇంపైన సువాసనగా ఆగ్రాణించినందుకై మీకు స్తోత్రాలు. మాకిచ్చిన ఆత్మ సంబంధమైన స్వేచ్ఛను బట్టి ప్రభువా, మేము అర్పించిన అర్పణలు మీరు స్వీకరించినందుకై మీకు కోట్ల కొలది వందనాలు. సర్వలోకములో ఆయా స్థలాలలో మీ సన్నిధిలో కూడుకొని ఉన్న మీ ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి ఒక కూడికలోనికి మీ సన్నిధికి వచ్చాం. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ ద్వారా వివేచించుటకును, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా గ్రహించుటకును తగిన శక్తి మీ ద్వారా మాకు అనుగ్రహించండి. మాకు తెలియని అంధకార శక్తుల ప్రభావం వెలుపడం అందించి మీ నామానికి రావాల్సిన కీర్తి మహిమలు మీరే కలుగ చేసుకున్నాను. నిలబడినవాడు నిష్ప్రయోజకుడు, వట్టివాడు. మీ మాటల చేత మీరే మాకు బోధించి తృప్తిపరచమని, వినుటకును గ్రహించుటకును శక్తి సామర్థ్యము మాకు సంపూర్ణంగా మీ ద్వారా అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయంలో ప్రభు దూత గబ్రియేలు దూత
ప్రార్థన చేస్తున్న జకర్యా యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 8వ వచనంలో జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంచు వచ్చాను. ఇక్కడ యాజక ధర్మము, యాజక మర్యాద అని వ్రాయబడి ఉంది. యాజక ధర్మము నిర్వర్తిస్తున్న జకర్యా యొద్దకు దేవుని దగ్గర నుండి ఒక దూత పంపబడినట్లుగా, ఆ దూత ద్వారా ఒక వర్తమానము జకర్యా యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వర్తమానం చెప్పే ముందుగా వర్తమానం వినేవాణిని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 13వ వచనంలో లేదా 12వ వచనంలో జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. ఇంకా ఏమి చెప్పడం ఆరంభం చేయలే. ఆ దేవదూత అతనికి ఏమీ చెప్పడం ఆరంభం చేయక ముందు జకర్యా భయపడినవాడాయను అని గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనము ఒక వ్యక్తికి ఒక సమాచారం చెప్పాలంటే అతడు భయములో ఉన్నాడు, ఆ భయాన్ని పోగొట్టాలి. ఆ భయాన్ని పోగొట్టి చెప్పవలసిన వర్తమానం తెలియపరచాలి. మరి ఒక మాట చూడండి, 1వ అధ్యాయంలోనే 30వ వచనం దగ్గరకు రండి. 29వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, మరియా భయపడకుము. మరి ఒక సందర్భం అదే అధ్యాయంలో 30వ వచనములో దేవుని దూత కన్యక అయిన మరియా దగ్గరకు వచ్చి ఆమె ఎదుట నిలిచినప్పుడు ఇక్కడ కూడా మరియా తొందరపడి భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. 13వ వచనములో జకర్యా భయపడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మరియా భయపడినట్లుగా చూస్తున్నాం. మరి ఒక వచన భాగం 2వ అధ్యాయము 10వ వచనం, 2వ అధ్యాయము లేదా 9వ వచనం చదువుదాం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వారు భయపడ్డారు. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. మరి ఒక సందర్భం, 3వ సందర్భం 2వ అధ్యాయంలో గొల్లలు రాత్రివేళ తమ మందలు కాయుచూ ఉండగా దేవుని దూత వారి ఎదుట నిలిచినప్పుడు వారు భయపడిన వారాయిరి. అందుకు ఆ దేవదూత మీరు భయపడవద్దు అని అన్నాడు. మరి ఒక సందర్భం చూపిస్తాను, గమనించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ప్రియులారా, మరి ఒక వర్తమానం మరి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చింది. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. భయపడుతున్నాడు యోసేపు, భయపడుతున్నాడు. ఈ ఉదయకాలంలో 4 విధాలైన అభయములు దేవుడు 4 వ్యక్తుల దగ్గరకు వచ్చి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదట జకర్యా
నీవు భయపడవద్దు అన్నాడు. ఆ తరువాత మరియ దగ్గరకు వచ్చి, మరియా నీవు భయపడవద్దు అన్నాడు. రాత్రివేళ గొర్రెలు కాపుదలలో ఉన్న గొల్లల దగ్గరకు వచ్చి మీరు భయపడవద్దు అని అన్నాడు. మత్తయి సువార్త 1:20 యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపు నీవు భయపడవద్దు. ఈ ఉదయకాలంలో ఈ చిన్న వర్తమానం మనం ఆలోచన చేద్దాం. 4 సందర్భాలలో దేవుడు తన దూత ద్వారా తెలియపరిచిన వర్తమానం ఏమంటే, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. భయపడుతున్న మానవ లోకానికి దేవుడు భయాన్ని పోగొట్టే ఒక వర్తమానం దూత ద్వారా లోకానికి తెలియపరుస్తున్నాడు. ఆనాడు వ్యక్తులకు తెలియపరిచిన దేవుడు ఈనాడు సమస్త లోకమునకు ఆయన తెలియపరుస్తున్నాడు. భయపడవద్దు, మీరు భయపడవద్దు. మీరు భయములో ఉన్నారు, అపాయములో ఉన్నారు. భద్రత లేని జీవితం, మానవ జీవితం భద్రత లేని జీవితం. కనుక దేవుడు వారితో మీరు భయపడవద్దు అన్నాడు. ఈ 4 సందర్భాలలో వర్తమానం ఒకటే. ఆ 4 సందర్భాలలో వర్తమానం ఒకటే. జకరియా ఎందుకు భయపడవద్దు అంటే, నీవు చేస్తున్న యాజక ధర్మం ఎవరికి నిర్వర్తిస్తున్నావో, ఎవరికి నీ అర్పణ చేస్తున్నావో, నీవు అర్పిస్తున్న ఏ దేవుడు నీ అర్పణలు స్వీకరిస్తున్నాడో ఆ దేవుడు మానవ రూపముగా మీ మధ్యకు రాబోతున్నాడు. మానవ రూపముగా మీ మధ్యకు రాబోతున్నాడు. అతని గురించి లోకము తెలుసుకోలేదు. నీ కుమారుడైన యోహాను అతనిని గురించి లోకమునకు తెలియపరచాలి. ప్రథమ బోధకుడు, ప్రథమ ప్రవక్త యోహాను. ఎవరు తెలియజేయని ఒక సమాచారం మొట్టమొదటిగా సర్వలోకానికి వినిపించిన వాడు యోహాను. సిద్ధపరుస్తున్నాడు. మీరు చెప్పవలసిన సంగతులు, మీరు వివరించవలసిన సంగతులు మీరు తెలుసుకోండి. లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. ఆయనను గురించి నీ కుమారుడైన యోహాను తెలియపరచాలి. అంతవరకు పిల్లలే లేరు కదా. జకరియా ఎలీసబెతులకు పిల్లలు లేరు. కానీ పుట్టబో ఒకని గూర్చి పుట్టబో మరి ఒకడు ఈ సంగతులు తెలియపరుస్తాడు, మీరు భయపడవద్దు అని ఇక్కడ గబ్రియేలు దూత మరి జకరియాతో మాట్లాడిన సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. మరియతో కూడా మరియా దయాప్రాప్తురాలా అని అక్కడ సంబోధన, దయాప్రాప్తురాలా అని సంబోధన. నీవు దయను పొందినదాను, దేవుని యొక్క దయను పొందినదాను. అనేక సంగతులు మరియతో ఆ లూకా సువార్త 1:30 దగ్గర నుండి 5 కూడా చాలా సంగతులు మరియతో సంభాషించినట్లుగా ఇక్కడ మరియతో చెప్పిన 1-2 తలంపులు నేను మీ ఎదుట ఉంచాలని ఇష్టపడుతున్నా. మరియతో చెప్పిన సంగతులు ఏమిటి? నీవు కుమారుని కంటావు. చూడండి ఇక్కడ 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రియులారా, ఒక వినకూడని వర్తమానం, అసంభవమైన వర్తమానం, అది వీలు కాని వర్తమానం, అది అసాధ్యం. వచ్చిన వర్తమానం మామూలుగా నీవు ఇన్ని ఇళ్ళు కట్టుకుంటావు,
నీకు ఇంత డబ్బు వస్తుంది ఇవన్నీ చెప్తే వినడానికి బాగానే ఉంటుంది. వివాహము కాని ఒక కన్యక దగ్గరకు వచ్చి నీవు గర్భము ధరించి అనే మాట మరియా వినడానికి కూడా ఇష్టం లేని మాట. మరియా వినడానికి కూడా ఇష్టం లేని మాట. ఇక్కడ నీవు గర్భము ధరించి అన్నప్పుడు ఇక ఎంతగా మరియా భయపడి ఉంటుంది. ఎందుకంటే మరియా అప్పుడు నేను అనుకుంటాను మహా అయితే ఒక 14 సంవత్సరాల వయసు, చిన్నపిల్ల, చాలా చిన్నపిల్ల. ఈ సంగతులు అవగాహన చేసుకునే జ్ఞానం కూడా లేదు. ఆ చిన్నపిల్ల అంగీకరించాలి, ఒక వర్తమానాన్ని అంగీకరించాలి. నీవు గర్భము ధరించి ఎలా? నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా సాధ్యం? నీవు గర్భము ధరిస్తావు. అలాగైతే పుట్టేవాడు ఎవరు అనుకున్నావు? ఇక్కడ మరియను దేవదూత కన్విన్స్ చేస్తున్నాడు. ఆమెను ఒప్పుకునేటట్లుగా ఆ వర్తమానంలో ఉన్న అంశం ఏంటంటే మరియా ఒప్పుకునేటట్లుగా ఆ వర్తమానం అందిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరియతో చెప్పిన 4 మాటలు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. నువ్వు గర్భం ధరిస్తావు. ఎవరు గమనించండి. సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. పుట్టేదెవరు? మానవుడు కాదు. మరికి చెప్పిన మొట్టమొదటి ధైర్యం, దేవదూత ద్వారా వచ్చిన ధైర్యం ఏమిటంటే పుట్టబోవు కుమారుడు దేవుని కుమారుడు. అతడు పరిశుద్ధుడు, అతడు దేవుని కుమారుడు అన్నాడు. అలాగైతే మరి ఒక మాట చూపిస్తాను చూడండి. అక్కడే 31వ వచనం. నీవు గర్భము ధరించి కుమారుని కని నీ కుమారుడు అన్నాడు. ఇక్కడ అది దైవ కుమారుడైనా దేవుని కుమారుడైన 35వ వచనంలో చెప్పినా మొదటిగా మరియతో చెప్పిన సంగతి ఏమిటి? నీవు గర్భము ధరించి నీవు కనిన కుమారుడు ఈజ్ ద సన్ ఆఫ్ మేరీ. 35వ వచనంలో ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఇక్కడ ఈజ్ ద సన్ ఆఫ్ మేరీ అన్నాడు. మరియ కుమారుడు, ఆయన మరియ కుమారుడు. ఏమన్నారు అనేకులు? ఈయన మరియ కుమారుడు కాడా? యోసేపు కుమారుడు కాడా? ఆ వడ్లవాని కుమారుడు కాడా? అతని సహోదరులు మన మధ్య ఉన్నారే. ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? భూలోకంలో అతడు మరియ కుమారుడుగా ఎంచబడ్డాడు. మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన మరియ కుమారుడుగా ఎంచబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు? అతడు నీ కుమారుడు, మరియ కుమారుడు. 2 మాటలు 4 విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పుట్టబోవు ఆ శిశువు ఎవరు? ఆయన మరియ కుమారుడు. అంత మాత్రమే కాదు, అతడు దేవుని కుమారుడు. మరి ఒక మాట 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. He is the son of most high. సర్వోన్నతుని కుమారుడు. 3 మాటలు మరియతో చెప్పి మరియను ఆ సంగతికి ఒప్పిస్తున్నాడు దేవదూత. మరియా, నీవు గర్భము ధరిస్తావు, నువ్వు కనినవాడు నీ కుమారుడే. కానీ దీనికి భిన్నమైన దైవత్వం ఆయనలో ఉంది. ఆయన ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. అతడు సర్వోన్నతుని కుమారుడు. మరి ఒక మాట అక్కడే 32వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ 32వ వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు. ఏమంటున్నాడు? ఈయన దావీదు కుమారుడు. ఆయన తండ్రి దావీదు అయితే ఆయన ఎవరు? దావీదు కుమారుడు. ఇక్కడ ఒక తెలిసిన సంగతుల్లో నుండి
ఒక తెలియని సంగతి మరి ఒక తెలియజేస్తున్నాడు. దావీదు తెలుసు, దావీదు రాజు, ఇశ్రాయేలును పరిపాలించిన శ్రేష్టమైన రాజు, దేవుని చేత ఏర్పరచుకున్న రాజు. దావీదు గురించి ఇశ్రాయేలీయులలో తెలియని వాడు ఎవడు లేడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసునా? ఒక సంగతి పుట్టబో ఆ కుమారునికి ఆపాదిస్తున్నాడు. ఏమంటున్నాడు? భూలోకములోన శ్రేష్టమైన వాడు దావీదు కదా, సింహాసనము అధిష్ఠించిన వాడు దావీదు కదా, దావీదుకు మించిన వాడు లోకములో ఎవడు లేడు. అలాగైతే నీ కుమారుడు దావీదు కుమారుడు. ఒక రాజు కుమారుడైతే ఆ రాజు వారసత్వం ఎవరికి లభిస్తుంది? కుమారుడికే కదా. భూలోక రాజ్యం ఆ సర్వోన్నతుడైన దేవుడు ఆయన సింహాసనమును ఈయనకిచ్చును, ఆయన సదాకాలము పరిపాలన. చూడండి, అక్కడ ఆ మాట చూడండి, 32వ వచనములో చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. ఎంత శ్రేష్టమైన మాటలు ఆ మరియ చెవిన పడుతున్నాయి. నేను గర్భము ధరించి కుమారుని కంటే ఇన్ని సంగతులు ఉన్నాయా? నేను దైవ కుమారుణ్ణి కనబోతున్నాను. దావీదు సింహాసనాన్ని యుగ యుగములు ఏలేవాడిని కనబోతున్నాను. అంతము లేని రాజ్యభగవాన్ని నేను కనబోతున్నాను. ఒక చిన్న పిల్ల హృదయంలో అలజడి, మనసులో అలజడి, వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్. ఈ సంగతికి ఒప్పుకుందామా వద్దా? ఒప్పుకుంటే లోకం, ఒప్పుకోకపోతే దేవుడు. ఇప్పుడు ఒక సమస్య ఒక చిన్నపిల్లకి వచ్చినప్పుడు రెండు బలమైనటువంటి భాగాలు ఆమెను అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు లాగుతూ ఉన్నప్పుడు దేనికి మొగ్గాలి? దేవుడు చెప్పిన మాట వినాలా, లోకానికి భయపడాలా? దేవుని మాట వినాలా, లోకానికి భయపడాలా? ఒప్పుకుంటే లోకము నింద భరించాలి, ఒప్పుకోకపోతే దేవుని శిక్ష భరించాలి. ఆ దినం ఒక క్షణములో మరి హృదయంలో ఒక ఆలోచన కలిగింది. నా దేవుని మాట నాకు శిరోధార్యం. ఒప్పుకుంది. ఈ ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేస్తున్నా, ఒకవేళ భయపడి, లోకానికి భయపడి ఆ మరియా ఆ సంగతికి ఒప్పుకోకపోతే చరిత్ర మరొక రకంగా ఉండేది. ధైర్యముగా లోకము ఏమన్నా, లోక నింద ఎలా ఉన్నా, నా దేవుని కార్యాల కొరకై నేను భయపడక నిలబడాలి. అందుకే మరైతే ఏమన్నాడు? మరియా భయపడకు, నీ హృదయంలో అలజడి కలిగించే సంగతులు నీకు చెప్పబోతున్నా, నీకు ఆలోచనలో భయం కలిగించే సంగతులు నీకు తెలియజేయబోతున్నా. నువ్వు భయపడకు, ధైర్యం తెలియజేస్తున్నా. దేవుని ఎదుట సాగిలపడి నేను సిద్ధం, నువ్వు చెప్పిన విషయానికి నేను సిద్ధం. భర్త నుండి అవమానం కదా, సమాజం నుండి అవమానం కదా, ఇంకా వివాహము సెటిల్ అయిందంతే, ప్రధానమైందంతే, వివాహం జరగాలి. భర్త నుండి ఎదురింపు వస్తుంది కదా, భర్త నుండి సమస్య వస్తుంది కదా. ఇన్ని విషయాలలో ఈనాడు ఆరక్షకుడు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైన కారణం ఒకరి ధైర్యం. ఒక చిన్నపిల్ల ధైర్యం సర్వలోకానికి రక్షణ తెచ్చింది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియా భయపడకు. ప్రియులారా, మరియతో స్పష్టంగా నీకు పుట్టబోయే కుమారుడు దావీదు సింహాసనాన్ని ఎక్కుతాడు, సదాకాలము యుగయుగములు పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఎంత గొప్ప విషయాలు ఈ నలుగురికి చెప్పాడు కదా. జకరియా భయపడవద్దు, నీ కుమారుడైన బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో కేకవేయి శబ్దం. ఏమంటున్నాడు ఆయన చెప్పుల వారు విప్పుడికైనా నేను యోగ్యులను,
కాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నా వెనుక వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు. నేను నీళ్లలో బాప్తిస్మిస్తున్నాను, ఆయన వచ్చి నీళ్లలోనూ రక్తములోనూ ఆయన బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. నాకంటే శ్రేష్టమైన వాడు, ఘనుడైన వాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల. ప్రకటించేవాడు రావాలంటే జకర్యా భయాన్ని పోగొట్టాలి. జకర్యా భయం ఏంటో తెలుసునా? ముసలివాడినే, నా భార్య వృద్ధురాలే, ఈ వృద్ధాప్యంలో మాకు కుమారుడు కలిగితే లోకం ఏమంటారు? లోకం ఎదుట మేము ఎలా నిలబడాలి? అవమానం కదా. ఒక 70-80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధులు పిల్లలను అంటున్నారు అంటే జనం ముందు ఏమనాలి? నీ ప్రార్థన వినబడినది, భయపడవద్దు, భయపడవద్దు. పుట్టబో కుమారుడు ఎవరు? ఒక పని మీద నీకు ఒక కుమారుని ఇస్తున్నారు. అతని పని ఏమిటంటే రక్షకుడిని ప్రకటించాలి. 2 వర్తమానాలు వినండి. ఒకడు రక్షకుడు ప్రకటించాలి, ఒకరు రక్షకుని లోకానికి తీసుకొని రావాలి. ప్రకటించువాడు ఒకడు, లోకానికి ఇచ్చువారు మరి ఒకరు. గొల్లలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, మీరు భయపడవద్దు. పుట్టిన సంగతి లోకానికి తెలియాలి కదా. పుట్టినవాడు యోహానేమో పుట్టబో వాని గురించి మలాకి గ్రంథంలో రాయబడి ఉంది కదా. యెషయా గ్రంథంలో కూడా ప్రభు మార్గములు సరళపరచుడని అరణ్యములో కేకవేయ శబ్దం యెషయా రాశాడు కదా. మలాకి గ్రంథంలో రాయబడ్డాయి. ప్రవచనం యోహాను యొక్క ప్రవచనం పుట్టక ముందే యేసుక్రీస్తు వారి కంటే 6 నెలల ముందుగా పుట్టాడు కదా. ఇప్పుడు గొల్లలు పుట్టిన తర్వాత వారు చూసి వర్తమానం, మేము ఏది విన్నామో ఏది చూసామో ఆ సంగతులు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. వారితో భయపడకుడి. ప్రియులారా, భయము పోగొట్టి ఒక జనులను ఒక సంఘముగా ఏర్పరిచి సర్వలోకములో ఈ వార్త ప్రకటించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ వర్తమానం మనదే. ఎవరైనా భయపడుతున్న మానవుడా, భయపడుతున్న లోకమా, మీరు భయం నుండి బయటకు రండి. మానవుడి హృదయంలో భయం, తీరని భయం. ఓ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనకు అందరికీ తెలిసిన ఒక సంగతి నేను మీ ఎదుట ఉంచుతున్నాను, అది మనదే. చూడండి, ఇక్కడ 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఈ మాట జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యములో ఉన్న వారిని విడిపించుటకు. ఓ మానవుడా, నీ ఒక దాస్యములో ఉన్నావు. మేము ఎవరికి దాసులు ఉన్నారు అన్నాడు కదా. ఏమన్నారు? మేము ఎవరికి దాసులము కాదు అన్నారు. అలాగైతే మానవుడు దేనికి దాసుడు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఏమంటున్నాడు? జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యములో ఉన్నవారు. మానవులకు మరణ భయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది మరణ భయం? పాపము చేయకముందు మరణం ఉందా? దేవుడు మానవులను మరణించడానికి పుట్టించాడా? మరణానికి అప్పగించడానికి పుట్టించాడా? ఏమన్నాడు? ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఆ పండులో విషయం లేదు. ఆ పండు రుచి లేనిది కాదు. ఆ పండు చూడడానికి ఇంపైనది కాకుండా ఏమి లేదు. అన్ని విషయాల మంచిదే, పండులో లోపమేమీ లేదు. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం.
పండు తింటే మరణం వచ్చింది, పండు తింటే మరణం వచ్చింది. పండులో ఏ దోషము లేదు. దోషమంతా ఎలా ఉంది? తినొద్దు అంటే తినడం దోషం, చెప్పిన మాట వినకపోవడం దోషం. తినొద్దు అని దేవుడు చెప్పాడు, అది ఏదైనా సరే. దేవుడు చేయవద్దు అన్నది చేస్తే పాపం, దేవుడు ఏది చేయవద్దు అన్నాడో అది చేస్తే పాపం. మానవుడు అవిధేయుడయ్యాడు, దేవుడి మాట వినకపోవడం చేత మానవుడు పాపములో పడ్డాడు. ఎప్పుడైతే పాపములో పడ్డాడో ఏమంటున్నాడు అక్కడ? పాపము వలన వచ్చు జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపము వలన వచ్చు జీతము మరణం. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, ఒకరోజు పనికి వెళ్తే జీతం వస్తుంది, ఒక నెల రోజులు ఎక్కడైనా పని చేస్తే జీతం వస్తుంది, ఇంకా ప్రతిరోజు జీతం వస్తుంది. మనకి ప్రతిరోజు జీతం వస్తుంది. ఏం జీతం వస్తుంది? పాపము వలన, అవిధేయత వలన మరణ జీతాన్ని పొందుతున్నాం. పాపము వలన వచ్చు జీతము మరణం. అంతే. ఓ పాపము చేసిన మానవుడా, నువ్వు మరణాలు తెచ్చుకున్నావు. హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడు? ఈ మరణం దేనికి దారి తీసింది? జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యములో ఉన్నవారు, ఈ లోకమంతా కూడా మరణ దాస్యములో ఉన్నారు, పాపదాస్యములో ఉన్నారు. భయం, మానవ హృదయములో భయం. భయం అనే మాట ఆదికాండం గ్రంథంలో మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. పండు తిన్న తర్వాత ఆదాము హవ్వలు ఆ దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోయి దాక్కున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు కదా, ఆదామా నీవెక్కడా? ఏమంటున్నాడు? నీ స్వరము వినబడినప్పుడు నేను దిగంబరునై ఉంటేనే గనక భయపడి నేను చెట్ల చాటున దాక్కున్నాను. భయపడ్డాను. కారణం ఏమిటంటే అపరాధం భయాన్ని మానవుల హృదయంలోకి తెచ్చింది. ఈరోజు సర్వలోకములో మానవుల యొక్క హృదయంలో భయం, ప్రతి నిత్యం అనేకమైన పాపాలలో మనం ఉన్నాం. పాప ఆలోచనలు, పాప తలంపులు కదా. 6వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తున్నాడు కదా, మరి హృదయంలోని తలంపులలోని ఊహలన్నీ కేవలము చెడ్డవి. ఊహలన్నీ చెడ్డయేనట, ఆ తలంపులన్నీ చెడ్డవేనట, కేవలము చెడ్డవి అని దేవుడు చూసినప్పుడు ఏమనుకున్నాడు? ఈ జనులను చేసినందుకు ఆయన సంతాపపడాను. మానవుని పుట్టించినందుకు దేవుడు సంతాపడ్డాడు. దేవునికి విసిగించాను కదా. అక్కడే 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీరు మానవులను విసిగించినట్లుగా మీ దేవుని కూడా విసిగిస్తారా? దేవుని విసిగించాం, చేయవద్దన్న కార్యాలు చేసి మనం దేవుని విసిగిస్తూనే ఉన్నాం. ఈరోజు ఒక వార్త, భయపడకుడి. మీ భయాన్ని పోగొట్టే ఒక వర్తమానం, మానవుల యొక్క భయం అంట ఏమిటంటే జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం గ్రంథం 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 13-14 వచనాల్లో మోషే వారితో మాట్లాడుతున్నాడు. అందుకు మోషే జాగ్రత్తగా మళ్ళీ చదువుతున్నాడు, జాగ్రత్తగా వినండి. అందుకు మోషే ఏమన్నాడు? భయపడకుడి ఓ ఇశ్రాయేలీయులారా, దేవుని చేత పేరు పెట్టి పిలువబడిన వారులారా. ఏం పేరు పెట్టాడో తెలుసునా? అది అట్లానే ఉంచుకొని నిర్గమకాండము 4వ అధ్యాయం ఒకసారి తిప్పండి, అది అట్లానే ఉంచండి. నిర్గమకాండము 4వ అధ్యాయం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళి ఫరోతో చెప్పాలి. ఏమన్నాడు ఇక్కడ? 22వ వచనం, 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, ఏమన్నాడు? ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను అని చెప్పాలి. నా జ్యేష్ఠ పుత్రుడు. ఇశ్రాయేలు ఎవరట? జ్యేష్ఠ పుత్రుడట. నా కుమారుడు అన్నాడు కదా. ఒక మాట మీ హృదయాల్లో ఉంచాలని ఇష్టపడుతున్నా, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి.
ఎవరితో చెప్పాడు దేవుడు ఆ మాట? 4వ అధ్యాయంలో మోషేతో చెప్పాడు. ఎవరికి చెప్పమని చెప్పాడు? ఫరోతో వెళ్ళి చెప్పు అన్నాడు కదా. ఫరోతో వెళ్ళి ఏం చెప్పాలి? నీవు ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, అతను నేను పోనీ అని ఎడల నీ జ్యేష్ఠ కుమారుడిని చంపేదను అని చెప్పు అన్నాడు కదా. ఇప్పుడు ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐగుప్తు దేశం వెళ్ళి మోషే ఎంతకాలం అయింది? పారిపోయి వచ్చి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలుగా తిరిగి ఎక్కడికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఐగుప్తు నుండి పారిపోవడానికి కారణం ఏంటి? తప్పు చేశాడు కదా. అపరాధం ఆయన హృదయానికి తెలిసింది. మనసులో అరే రాజు ఎవడో తీసుకోవాల్సిందంటే నేను తీసుకొని ఒకరిని చెప్పేనే హత్య చేశాడు. నరహంతకుడు కదా. నరహంతక దోషం ఎవరి మీద ఉంది? మోషే మీద ఉంది. ఎందుకు చంపాడు? ఇశ్రాయేలీయుల కొరకు ఒకడిని చంపాడు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని కుమారులు కదా. దేవుడు చెప్పాడు కదా అక్కడ, వారు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు కదా. ఇప్పుడు మోషే ఎవరు? తిరిగి వెళ్ళాలి ఫరో దగ్గరికి. ఫరో కుమార్తె నా కుమారుడు అంది. కుమారుడుగానే పెరిగాడు. ఫరో దగ్గర కుమారుడుగానే పెరిగాడు. ఈ సున్నతి లేని మోషే, సున్నతి లేని కుమారులు గల మోషే, సున్నతి గల ఇశ్రాయేలీయులతో తనను చేర్చుకోవాలి, ఆ సంఘంలో చేరాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఆ మాట జాగ్రత్తగా మనసులో పెట్టండి. మోషే, నువ్వు ఐగుప్తు వెళ్తున్నావు 40 సంవత్సరాల తర్వాత. నువ్వు ఇప్పుడు ఫరో కుమారుడు కాదు, వేరే కుమారుడు కాదు. నువ్వు భయపడవద్దు, నువ్వు నా కుమారుడు. ఇశ్రాయేలు నా కుమారుడు అంటే ఈయనెవరు? ఇశ్రాయేలీయుడేనా? మోషే ఎవరు? ఇశ్రాయేలు. ఇప్పుడు వర్తమానము అక్కడికి వెళ్ళక ముందే ఒక వర్తమానం మోషే హృదయంలోకి తెచ్చాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు భయపడవద్దు ఐగుప్తు వెళ్ళడానికి. ఈ వర్తమానం చెప్పడానికి నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటే నువ్వు నా జ్యేష్ఠ పుత్రుడు మోషే, నువ్వు నా జ్యేష్ఠ పుత్రుడు. ఒక భావం మోషే యొక్క హృదయంలో దేవుడు కలిగించాడు. నువ్వు నా కుమారుడివి. అలాగైతే నువ్వు పోయిన చోటల్లా నీ భద్రత తీసుకునే బాధ్యత ఎవరిది? నాదే. నిన్ను కాపాడే బాధ్యత ఎవరిది? నాదే. ఫరో ఎదుటికి నిన్ను చంప వెతికిన వారి ఎదుటికి నిన్ను శత్రువు దగ్గరికి నేరుగా నిన్ను పంపిస్తున్నాను. అక్కడ కాపాడే బాధ్యత తండ్రిగా నేను తీసుకుంటాను మోషేతో అంటున్నాడా లేదా? ఇప్పుడు ఆలోచన చేయండి. మోషే వెళ్ళి అక్కడ మనం చదివామే 14వ అధ్యాయం 13వ వచనంలో భయపడవద్దు మోషే అని 4వ అధ్యాయంలో చెప్తే భయాన్ని పోగొట్టుకొని ధైర్యంతో వెళ్ళి ఏం చెప్తున్నాడు? భయపడకుడి. ఏమంటున్నాడు? ఇప్పుడు భయపడకుడి అని ఎవరు చెప్పగలరు? భయపడేవాడు చెప్పగలడా? భయం పోగొట్టుకున్నవాడు చెప్పగలడా? ఏదో ఒకటి చెప్పండి. నువ్వే భయపడతా. ఇప్పుడు పిల్లోడు భయపడుతున్నాడు. అదేం చేయ రారా, చీకట్లో ఏం లేదు రారా అని తండ్రి కూడా భయపడుతుంటే, కొడుకుని ధైర్యపరచవచ్చిన తండ్రి కూడా వాడిని ధైర్యపరుస్తూ భయపడొద్దురా అని చెప్తా వీడు కూడా భయపడుతుంటే ఏం చేస్తాడు? కుమారుడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన కూడా నాయన రా వెనక్కి రా అంటాడు కదా. మోషే ఇప్పుడు ఏం చేశాడు? 4వ అధ్యాయంలో ధైర్యాన్ని నింపుకొని 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీరు భయపడకూడదు, మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదట చూడరు అన్నాడు. ఇక మీదట మీరు చూడరు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. 13వ వచనం 14వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. మీరు ఊరక నిలుచుండి చూడండి. ఊరక నిలుచుండి, మౌనం. మీరేమీ మాట్లాడవలసం లేదు. మీరు ఊరక నిలుచుండి దేవుని యొక్క కార్యాలు చూడండి. ప్రియులారా, నిర్గమకాండము గ్రంథములో ఒక రాజ్యానికి, ఒక జనాంగానికి, దేవుని యొక్క ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే మీరు భయపడవద్దు. వారిది ఏంటంటే గాడ్ వాంట్ టు గివ్ దెమ్ పొలిటికల్ ఫ్రీడమ్. రాజ్య సంబంధమైన విడుదల వారికి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అంతే కదా. ఫరో యొక్క దాస్యంలో ఉన్నారు, స్వతంత్ర దేశానికి కదా. వాగ్దానం ఏంటి అక్కడ? బానిసత్వంలో నుండి స్వాతంత్ర్యానికి, రాజకీయ విడుదల, రాజకీయ సంబంధమైన విడుదల, పొలిటికల్ ఇండిపెండెన్స్. అలాగైతే
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం. మోషే ఐగుప్తు నుండి వారిని విడుదల చేయడానికి నాయకుడిగా వెళ్ళాడు కానీ, ఐగుప్తు దాస్యము నుండి విడుదల చేయడానికి నాయకుడిగా వెళ్ళాడు కానీ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపదాస్యము నుండి మనలను విడుదల చేయడానికి ముందుకొచ్చాడు. పాపదాస్యములో ఉన్న మనలను వెదకి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ప్రియులారా, పాపములో ఉన్నావా? శాపములో ఉన్నావా? పాపము నుండి విడుదల చేసే ఒకడు కేక వేసి పిలుస్తున్నాడు, భూదిగంత నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి, నా వైపు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉంది, అరణ్యములో నశించుతున్న వారి కొరకై మోషే సర్పమును ఎలాగెత్తినో అలాగే నశించు ప్రతివారు నశింపక నిత్య జీవము పొందినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మానవుడా, వాక్యం వింటున్న ప్రియులారా, ఉదయకాలం ఆలోచన చేయండి. మనమందరము పాపదాస్యంలో ఉన్నాం, మరణ దాస్యంలో ఉన్నాం. భయం, మన హృదయంలో భయం, మరణ భయం. ఈ మరణ భయాన్ని పోగొట్టుకోవాలంటే ప్రభు మనకు చెబుతున్న మాట ఏమిటంటే, మీ పాపములు విడిచిపెట్టి మీరు బయటికి రండి. మీ పాపములు విడిచిపెట్టాలంటే ఆయన రక్తము దగ్గరికి మీరు రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసింది. మీరు పవిత్రుడిగా ఉండాలంటే, భయం పోగొట్టుకోవాలంటే యేసుక్రీస్తు రక్తము దగ్గరికి మీరు రావాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఇంకా పాపములో ఉన్నావేమో జాగ్రత్త. పాపం చేస్తూనే ఉన్నాం కదా ప్రతిరోజు. ఎందుకో అర్థం కాదు. కొంతమంది కావాలని అబద్ధాలు మాట్లాడతారు, కొంతమంది ఫ్యాషన్ కోసం అబద్ధాలు ఆడతారు, గొప్పల కోసం అబద్ధాలు ఆడతారు. అది ఎందుకో తెలియదు, దానివల్ల వచ్చే ప్రయోజనం తర్వాత ఇంటికి వెళ్ళి అనుకుంటారు, ఎందుకబ్బా నేను ఇట్లా చెప్పాను, ఎందుకబ్బా అనుకుంటారు కదా. తెలియక మనం ఏం చేస్తున్నాం? పొరపాట్లో పడుతున్నాం. పాపం చేయవద్దు. నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడు ఒక పాట రాశాడు. దోర్లపల్లి రాజారత్నం గారని, చంద్రగాపాలెం గొప్ప దైవ సేవకుడు, గొప్ప పాట ఒకటి రాశాడు. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుమా సోదరుడా. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుమా సోదరుడా. ఒడిలో అగ్ని నోచుకొని వస్త్రంబు కాలు చందమున. ఒడిలో అగ్ని నోచుకొని వస్త్రంబు కాలు చందమున. జడియక పాపముతో ఆటాడిన కడువేగముగా కాల్చున్నది. జడియక పాపముతో ఆటాడిన కడువేగముగా కాల్చున్నది. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుమా సోదరుడా. పురిలో నిన్ను కలనాశించి పరుగిడి పక్షి పడు రీతి. పరుగిడకోయి పాపము కొరకై దొరికెదవు సంసోనువలే. పరుగిడకోయి పాపము కొరకై దొరికెదవు సంసోనువలే. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుమా సోదరుడా. పాపము చేసిన మానవుడు ఒడిలో అగ్ని ఉంది అని ఎరిగి ఉన్నా, కాలుతున్నా వదిలిపెట్టవే. అది నష్టం చేస్తున్నా
వదిలిపెట్టవే. నీ కుటుంబం అంతా నువ్వు దహించి వేస్తున్నా వదిలిపెట్టవే. నువ్వు మోసంలో ఉన్నావని తెలిసినా వదిలిపెట్టవే. మరణ భయం జాగ్రత్త. మరణం ముందు జాగ్రత్త, అగ్ని ముందు జాగ్రత్త. ఎర కోసం పరిగెత్తబాకు. ఉరిలో నూకలు ఆశించి పరిగెత్తిద్దట పక్షి, చిక్కుకుంటుంది. అది ఈ రోజు ఆ ప్రాణం నిలబెట్టిందేమో, సదాకాలం నిలిపే ఆ దేవుడు ఉన్నాడు. ఈ రోజు నీకు సుఖం, ఈ రోజు సంతోషం, ఈ రోజు ఆనందం, తృణప్రాయమైనటువంటి ఆనందాల కోసమై జీవితకాలం అంతటి నాశనం చేసుకుంటున్నావే. సదాకాలం జీవించే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావే. క్షణికమైన ఆనందాల కోసం నీ బ్రతుకుని నాశనం చేసుకుంటున్నావే. ఒకసారి ఆలోచన చేయకు. పాపం చేయకు, విడిచిపెట్టు. భయాన్ని పోగొట్టేవాడు ఉన్నాడు. ఎరనుగాలమును కరచి ఎగిరి చచ్చిన జలచరము వలె, ఎరనుగాలమును కరచి ఎగిరి చచ్చిన జలచరము వలె, దొరితే చెలు నెరవేర్చగబోకు, మరణము తప్పదు మళ్ళుమిక. దొరితే చెలు నెరవేర్చగబోకు, మరణము తప్పదు మళ్ళుమిక. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుమా సోదరుడా. వర్తమానం ఇదే. నలుగురిని ప్రేరేపించాడు దూత చేత. జకరియా భయపడవద్దు, మరియా భయపడవద్దు, గొల్లలారా భయపడవద్దు, యోసేపు భయపడవద్దు. ఈరోజు వర్తమానం సర్వలోకం మానవుడు భయముతో ఉన్న మానవుడా, వర్తమానము నీ భయాన్ని పోగొట్టే రక్షకుడు వచ్చాడు. నీ భయాన్ని తొలగించే రక్షకుడు వచ్చాడు. ఆయన పాదముల దగ్గరికి రా, ఆయన రక్తములో కడగబడు. నీవు భయాన్ని పోగొట్టుకుంటావు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి, గమనించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 28వ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు. 5వ వచనం 10వ వచనం చూద్దాం. 28వ అధ్యాయము 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు, రండి. ఏమంటున్నాడు? ఆ స్త్రీలతో, ఆయన వెదక వచ్చిన స్త్రీలతో, ఆయన శవానికి అత్తరులు అంటారు కదా, అవి పూయడానికి వచ్చారు వాళ్ళు. ఆ పూయడానికి వచ్చిన వాళ్ళతో దూత ఏమంటున్నారు తెలుసునా? మీరు భయపడవద్దు, మీరు మరణించిన యేసును వెదకుచున్నారు అని నాకు తెలియను. వెదకువారులారా, ఆయనను వెదకువారులారా. ఆయన సమాజంలో లేడు, ఆయన పశువుల తొట్టులో లేడు, ఆయన బాలుడు కాదు, ఆయన లేచి ఉన్నాడు. వర్తమానం, సమాధి దగ్గర వర్తమానం. ఆయన లేచి ఉన్నాడు, మరణమును జయించి ఉన్నాడు. మరణము నుండి విడుదల పొందిన ఆ దేవుడు మీ మరణము నుండి మిమ్మల్ని కూడా లేపడానికి ఆయన శక్తి పొందాడు. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములో ఉన్న వారిని విడుదల చేయడానికి ఆయన మరణము నుండి విడుదల పొందాడు. 3 విజయాలు మరణములో దేవుడు సంపాదించాడు. ప్రియులారా, ఆయన మరణించి సమాధిలో పెట్టబడగా 3 విజయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయ వీరుడై తిరిగి లేచాడు. ఆయన చేతిలో ఉన్న 3 విజయాలు ఏమిటో తెలుసునా? పాపము మీద ఆయన విజయం పొందాడు, మరణం మీద ఆయన విజయాన్ని పొందాడు, సాతాను మీద ఆయన విజయాన్ని పొందాడు. ఈ విజయాలు మనవే, నమ్మితే మనవే.
ఆయన వైపు చూస్తే మనవే. ఆయన 3 విజయాలు సమాజం నుండి తిరిగి లేవగా మనకు వాగ్దానం చేయబడ్డాయి. ఆనాడు స్త్రీలకు వాగ్దానం చేసిన ఆ 3 విషయాలు ఏమిటంటే, ఆయన పాపమును జయించాడు, మనలో పాపం ఉండదు. ఆయన సమాధిని జయించాడు, మరణం మనకి ఉండదు. ఆయన సాతానును జయించాడు, సాతానిక మన జోలికి రాడు. ఆయన వైపు చూస్తే 3 విజయాలు మనవే. ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు భయపడవద్దన్నాడు? ఈ 3 సంగతులు మీకు కూడా ఇస్తున్నాను, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు. మరొక మాట అక్కడే చూడండి ప్రియులారా, లూకా సువార్తలో, లేదా మరొక మాట నేను చూపిస్తాను చూడండి. 17వ అధ్యాయం 7వ వచనం. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఇక్కడ 3 శిష్యులను కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు ప్రభు ప్రార్థన చేయడానికి కదా. పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి ఆయన తను రూపాంతరము పొంది మహిమ గలవాడు అయ్యాడు. ఇక్కడ చూడండి 17వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చదువుతాం. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడి, లెండి భయపడకుడి. ఇక్కడ ఇందాక కూడా ఏమన్నాడు ఆయన? రండి అన్నాడు కదా. ఆ స్త్రీలతో ఏమన్నాడు? రండి అన్నాడు. ఇప్పుడు శిష్యులతో ఏమంటున్నాడు? లేండి అంటున్నాడు. గెచ్చమనే వనంలో కూడా మీరు లేండి అన్నాడు. మీరు లేవండి, కూర్చున్న చోటే కూర్చుంటారా? మీరు కూర్చున్న చోటే కూర్చుంటారా? మీ వరకు మీరు తృప్తిగా భక్తి ఉందలే అనుకుంటారా? మీకు పని లేదా? మీరు చెప్పే పని లేదా? తెలిసిన వారు చెప్పకుండా ఉన్నారా? యోహాను చెప్పకుండా ఉన్నాడా? ఆ స్త్రీలు చెప్పకుండా ఉన్నారా? సమరయ స్త్రీ చెప్పకుండా ఉందా? ఎరిగిన వారు చెప్పకుండా ఉంటారా? ఈ రోజున ఏమంటున్నాడు వర్తమానంలో? నీ భయాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు లేచినాడు, ఈ వార్త సర్వలోకానికి చెప్పు. చెప్పకపోతే ఏమన్నాడు దేవుడు? శిక్ష. మీరు లేండి. ఇక్కడ ఏమన్నాడు? అక్కడ నాకు చాలా విచిత్రమైన సంగతి. కొండ మీదకి వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. యేసుక్రీస్తు రూపం మహిమ రూపంగా మారిపోయింది. మోషే, ఏలియాలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. అదొక పెద్ద దృశ్యం, పెద్ద దృశ్యం. ఎవరి కంట పడింది? ఆ 3 శిష్యుల కంట, పేతురు, యోహాను, యాకోబుల కంట పడింది. ఏం కనపడింది? పరలోకం కనబడింది, పరలోకం కనబడింది. అక్కడ నేను చదివిన 7వ వచనం 6వ వచనంలో ఒక మాట ఏం రాసిందో చూడండి. అక్కడే మత్తయి సువార్త 17వ అధ్యాయం. శిష్యులు ఈ మాట విని ఏమయ్యారు? ఆ మాట చెప్పండి, మీ బైబిల్ ఏమందో. ఆ మాట విని ఏమయ్యారు? బోర్ల పడ్డారంట. బోర్ల పట్టడం అంటే ఇక పై ఏం కనపడతాయి? బోర్ల పడినోడికి ఇక పై సంగతులు ఏం కనపడతాయి? బోర్ల పడ్డా మనం చాలా విషయాల్లో. నీ పిల్లల్ని పెంచే విషయంలో బోర్ల పడ్డావు, నీ భర్త విషయంలో నువ్వు బోర్ల పడ్డావు, నీ భార్య విషయంలో బోర్ల పడ్డావు, సంఘానికి వచ్చే విషయంలో బోర్ల పడ్డావు, నీ భక్తి విషయంలో బోర్ల పడ్డావు. అనేకమైన సంగతులు దేవుడి మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయాలు దేవుని వైపు కాక అభిముఖంగా మట్టి వైపు నీ ముఖాన్ని తిప్పుకున్నావో, లోక వైపు నీ ముఖాన్ని తిప్పుకున్నావో, లే పైకి లే. పేతురుతో అంటున్నాడు, మీరు లేండి, మీరు లేవండి. ఎంతకాలమో పైన చూడకుండా ఉంటారు, పైన చూసి భయపడతారు. మీరు భయపడకుడి, మీకోసం సిద్ధమైన పరలోక రాజ్యం వారి కళ్ళ ముందు ఉంచాడు. 2 విషయాలు ఇక్కడ. స్త్రీలతో లేచిన ప్రభువును చూపించాడా? శిష్యులకు పరలోకాన్ని చూపిస్తున్నాడు. యేసయ్యను చూసి బ్రతికాడు, భయపడకండి. శిష్యులతో ఏమన్నాడు? పరలోకముంది, భయపడకుడి, పరలోకముంది, భయపడకుడి. మరొక మాట చూడండి, మరొక మాట చూపిస్తాను చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. హగ్గయి గ్రంథం నేను చదువుతాను. ఒక్క నిమిషం. 775 పేజీ. అందరు తిప్పండి. 775 పేజీ, మొదటి నుండి 775వ పేజీ. 1వ అధ్యాయము లేదా
హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. గమనించండి, ఇక్కడ 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. ఇది ఐగుప్తు నిబంధన. నిబంధనలు చాలా ఉన్నాయి, చాలా నిబంధనలు ఉన్నాయి. దాదాపు ఏడు నిబంధనలు ఉన్నాయి. నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. ఏమిటా నిబంధన? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక, ఏమన్నాడు? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకుడి. భయం పోగొట్టే 3 సంగతులు దృశ్యంగా మీ ముందుంచాను. 1, ఆయన లేచి ఉన్నాడు, భయపడకుడి. ఆయన రాజ్యం ఉన్నది, భయపడకుడి. ఇప్పుడు భూలోకంలో ఉన్నారే, సంఘములో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? కొరింథీ పత్రికలో మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయములై ఉన్నవి. పరిశుద్ధాత్ముడు లోపలున్నాడు, ధైర్యపరిచేవాడు లోపలున్నాడు. ఇక్కడేమన్నాడు? ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకుడి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడను దేవుడు లోపల ఉంటే మనకు భయం ఎందుకు? ఎవరికి భయపడాలి? మన 18వ తేదీన ఒక చిన్న సంఘటన జరిగింది. గత నెలలో నేను రాజమండ్రి ఒక దేవుని పరిచర్య కొరకు వెళ్ళాను. అక్కడ పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, దానిలో ఒక చర్చ్ ఉంది, మన బ్రదర్ సంఘం. ఆ సంఘంలో వాక్యం అందించడానికి వెళ్ళాను. చిరంజీవి అనే ఒక వ్యక్తి దాన్ని నడుపుతారు. వాళ్ళు 17-18 తేదీల్లో స్వార్థ దండయాత్ర చేశారు, రాజమండ్రి ప్రాంతంలో చేశారు. చేసినప్పుడు ఒక 10 మంది కలిసి ఒక టీమ్గా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. అంబాజీపేట అనే గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మన ప్రియుడు తురుమెళ్ళ సత్యం మన దగ్గర కూడా చాలాసార్లు వచ్చాడు. సత్యం వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఆ టీం లీడర్గా ఆయన ఉన్నాడు. ఆ దాంట్లో ప్రింట్ వేశారు అన్నమాట. ఆ పేపర్ పట్టుకుని టీం లీడర్ ఎవడు ఉన్నా అక్కడ ఉండాలని వచ్చారు. ఎదురాడు వారు వచ్చారు పట్టుకున్నారు, చొక్కా పట్టుకున్నారు. ఎవడరా నువ్వు అని. ఏంటి, ఏం కావాలో చెప్పండి అన్నారు. నువ్వు ఎవడరా, ఏ దేశస్తున్నారు? నా దేశం ఇదే అన్నాడు. ఇక్కడ ఎవర్రా, నేను ప్రకటించమన్నాను. నా ఇష్టం, ప్రకటిస్తా, ఎక్కడైనా ప్రకటిస్తా అన్నాడు. వచ్చారు, కొట్టారు. చెవులోంచి బ్లడ్ వస్తుంది. వాళ్ళ దేవుడి పేరు చెప్పు పేరు అన్నారు. నేనేది చెప్తాను అన్నాడు. నేనేది చెప్తాను, యేసుక్రీస్తు నమ్ముకున్నా, యేసుక్రీస్తు దేవుడని చెప్తా. నువ్వు నమ్ముకుంటే నువ్వు నమ్ముకున్నవాడు చెప్పు, నాకేం భయం అనుకోవకు, నేనేం భయపడను, నేను దొంగను కాదు, నేనేమి అబద్ధాలు మాట్లాడలేదు, నేను చెప్పకూడదని చెప్పలేదు. పత్రికలు ఇస్తున్నాడు, వాక్యం కూడా చెప్పలా, పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అంతే. పట్టుకున్నారు, గట్టిగా కొట్టారు. ఒక గుంపు వచ్చారు. వచ్చి దాదాపు 3 కిలోమీటర్లు నడిపించే నడపలేక కూర్చుంటే, నువ్వెవడరా, నువ్వేమన్నా మాకేమన్నా రాజువా, నువ్వు కూర్చుంటే మేము నిలబడటానికి, నిలబడు అన్నారు. లేచి నిలబడ్డారు. ఒక పెద్ద గుంపు. మీరు ఏ దేశ దేవుడినో తెచ్చి ప్రకటిస్తున్నావు, ఆ దేశ దేవుడు నీకు అవసరం లేకపోతే నువ్వు వినొద్దు, మేము నమ్మాం. ఏమంటున్నాడు తెలుసునా? ఆ దేవుడిని తిట్టు అంటున్నాడు. నేను తిట్టను, నువ్వు ఏం చేసినా తిట్టను. ఈతో సత్యంతో ఇంకొక అతను ఉన్నాడు, బైబిల్ కింద పడేసి తొక్కమన్నారు. నో. ఈలోపు ఏం జరిగిందో, ఆ గుంపులో నుంచి ఒకడొచ్చి, వాళ్ళ గుంపులో నుంచి ఒకడొచ్చి, వాడిని ఎందురా మన దేవుడిని పేరు చెప్పమంటారు, మీరు చెప్పుకోండి. వాళ్ళు ఎందుకు చెప్తారు, వాళ్ళు ఆ దేవుడిని నమ్మారు, ఆ దేవుడి పేరు చెప్తారు, వీళ్ళు ఎందుకు చెప్తారు, వాళ్ళు ఎందుకు చెప్తారు, వాళ్ళు బలవంతం చేయొద్దు అన్నాడు. బైబిల్ తొక్కకూడదు, ఆ గ్రంథం తొక్కకూడదు, ఏదైనా తొక్కకూడదు, మీరు వెళ్ళిపోండి అని పంపించాడు. ప్రియులారా, 2-3 చోట్ల 17-18 తేదీల్లో జరిగిన స్వార్థ దండయాత్రలో చాలా సంగతులు జరిగినాయి. ఈరోజు హెచ్చరిక కాదా? ఏ దినాల్లో మనం ఉన్నాం, ఏ దేశంలో మనం ఉన్నాం? మనం ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశంలో మనం పుట్టలేదా? ఈ దేశంలో స్వాతంత్ర్యం మనకు లేదా? మాట్లాడే స్వాతంత్ర్యం మనకు లేదా? ప్రియులారా, దైవ సేవకులు ధైర్యంగా దేవుని వాక్యం ప్రకటించారు. 2 దినాలు 17-18 తేదీల్లో ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు.
ఈరోజు ధైర్యం ఉన్నదా? మీరు లేండి, మీరు రండి, లేచిన దేవుడు ఉన్నాడు, భయపడకండి. రాజ్యమైన దేవుడు ఉన్నాడు, భయపడకుడి. తన ఆత్మను మీ ఎదుట ఉంచిన వాడు ఉన్నాడు, భయపడకుడి. ఈరోజు వర్తమానం ఇదే. ఒకవేళ ఆ ప్రభువు నీ హృదయంలో ఈ ధైర్యాన్ని పుట్టిస్తే, ప్రియులారా ఆలోచన చేద్దాం. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయం తిప్పండి ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. చాలే, ఏమంటున్నాడు? మీరు కొద్దిమంది ఏమో, మీరు ఎవరు లేరు అనుకున్నారేమో, సహాయం లేరు అనుకున్నారేమో. ఓ మోషే, నువ్వు ఒక్కడే వెళ్తున్నావు అనుకున్నావేమో, పెద్ద దేశంతో పోరాడడానికి నిన్ను ఒక్కడనే పంపిస్తున్నాను అనుకున్నావేమో. చిన్న మందా భయపడకుడి, చిన్న మందా భయపడకుడి. మీ మందకు కాపరైన వాడు పెద్దవాడు, నీ మందకు కాయువాడు, నీ మందకు కాయువాడు పెద్దవాడు. ఆయన ధైర్యం గలవాడు. అంతే దావీదు అంటాడు కదా, యుద్ధమో ఎవరిది? యెహోవాది. అంతే, ఈ లోకములో ధైర్యం ఇచ్చే దేవుడు మనకున్నాడు, బలమిచ్చే దేవుడు మనకున్నాడు. ఒకటే దేవుడు ధైర్యం మనకివ్వడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును భూలోకమునకు పంపి మన పాపము నిమిత్తమై ఆయన సిలువకు అప్పగించాడు. ఆయన రక్తమే మన ధైర్యం, ఆయన రక్తమే మనకు ధైర్యం, ఆయనలో కడగబడిన అనుభవమే మన ధైర్యం. ధైర్యముగా ప్రభు ఎదుట సాగిలపడదాం. దేవా, నీవిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ధైర్యం మా హృదయాలలో జీవించినంత కాలం మాకు అనుగ్రహించి మేము ధైర్యముగా నిన్ను ఎదుర్కోవడానికి కదా, ఆయన ఎదుర్కోవడానికి సంసిద్ధులను చేయమని ప్రభు ఎదుట సాగిలపడదాం. అలాగే చేయుటకై దేవుడు తన కృప మన ఎడల విస్తరింపచేయను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మీ పాదాలకు స్తోత్రాలయ్యా. ఆకాశ మహాకాశములు పట్టుజాలని మహిమగల దేవా, మీ ఎదుట సాగిలు పడుతున్నాం. నిజమే, మేము ధైర్యం చెడిన వారమే. ఎన్నో విషయాల్లో మేము పిరికి వాళ్ళం అయిపోయాం. పిరికివారు, మాంత్రికులు, అసఖ్యులు మీ రాజ్యానికి వారసులు కారు అన్నారు కదా. మేము పిరికివారము కాదు. మా ధైర్యం మీ కుమారుడే, మా ధైర్యం మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం, మా ధైర్యం మీ కుమారుడైన యేసుక్రీస్తు పునరుద్ధానం, మా ధైర్యం మీ కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యం, మా ధైర్యం మీ కుమారుడైన యేసుక్రీస్తు యుగ యుగములు ఏలే సింహాసనం. అట్టి సింహాసనం ఎదుట సాగిలపడుటకై మమ్మలను మేము సిద్ధపరచుకుంటూ ఉన్నాం. మీ ఆత్మ ద్వారా మమ్మలను దినదినము బలపరుస్తున్న దేవా, భయమును పోగొడుతున్న దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా సమస్తములో మీరే మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపణ చేయొచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ